ध्यान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 13 సోమవారం ఇలాంటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, పౌర్ణిమ శుక్లపక్ష పౌర్ణిమ ఈ రోజున రాత్రి 3:57 వరకు ఉంది। ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:59 వరకు ఉంది। ఈ రోజున వర్జన్ రాత్రి 10:55 నుంచి 12:31 వరకు ఉంది। పగలు దుర్ముహూర్తం 12:31 నుంచి 1:15 వరకు ఉంది। పునరహ మధ్యాహ్నం 2:44 నుంచి 3:25 వరకు ఉంది। ఈ రోజున భోగి, మరి ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:40 భోగి సందర్భంగా అసలు యాక్చువల్గా ఆంధ్రదేశంలో భోగి పండుగకి సంబంధించి రైతులకు సంబంధించిన విషయంగా ఏం చేస్తూ ఉంటారంటే, ప్రాతకాలంలో మామూలుగా అభ్యంగ స్నానం చేయడం, భోగి మంటలు వేసుకోవడం అనేవి ఉన్నాయి। ఈ భోగి మంటల దగ్గర రైతులు కొత్త ధాన్యం వస్తుంది కదండి, ఈ ధాన్యం నిలవబెట్టేటువంటి ప్రదేశాల దగ్గర వ్యవసాయంలో ఉపయోగపడి ఇంక పనికి రాకుండా పోయినటువంటి సామాగ్రి ఇవన్నీ ఎట్లా అట్టే పెట్టుకుంటే కొత్త వాటిని చేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది। అందువల్ల వీటన్నిటిని కూడా ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టేస్తూ ఉంటారు। అంటే ఇంట్లో చెత్త చెదారం లేకుండా స్వచ్ఛ భారత్, సరే ప్రతి పండక్కి కూడా మనకి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం ఉంది। ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం మూలంగా ఏమవుతుందంటే అందరూ కూడా ఇల్లు వాకిళ్ళను శుభ్రం చేసుకుంటారు, ఆరోగ్యంగా ఉండే అవకాశం వస్తుంది। ఈ వేస్ట్ మెటీరియల్స్ని తీసుకువెళ్ళి తగలేయడం అనే కార్యక్రమం మనం రైతులైనా కాకపోయినా మనం మన ఇళ్లలో కూడా వీటిని అమలు చేయాలి। ఇదేదో ఉపయోగపడుతుంది, ఎప్పుడో ఉపయోగపడుతుంది అట్టే పెట్టుకోవడం కంటే కూడా వీటినన్నింటినీ కూడా తీసేసి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా పక్కన పడేసేసి బయట పారేసే ప్రయత్నంగా కనుక చేస్తే ఈ భోగి మంటల్లో ఉపయోగపడేందుకు భోగి మంటల్లో పడేస్తే ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వస్తువులను ఇందులో తగలబెట్టేయడం, వాటి మూలంగా ఎక్కడ పడితే అక్కడ ఈ మంటలు ప్రభావం చేత వాతావరణం కూడా మంచి మార్పులు వస్తాయని చెప్పేసి ఒక మాట ఉంది। ఆ తర్వాత సంక్రాంతి పండుగ, ఈ సంక్రాంతి సమయమో మధ్యాహ్నం 3:23 సంక్రమణ ప్రవేశమైంది। సంక్రమణ అయిన తర్వాత మాత్రమే తర్పణాలు వదలడం అనేది। తర్పణాలు ఎవరు వదలాలి? తండ్రి లేని వాళ్ళు మాత్రం వదలాలి। ఈ తండ్రి లేని వాళ్ళు సంక్రమణం సందర్భంగా సంక్రాంతి పండుగ నాడు మధ్యాహ్నం 3:23 తర్వాత చక్కగా బ్రాహ్మణ పిలుచుకుని, అలవాటు ఉంటే మీరైనా సరే స్వయంగా పితృదేవతలను ఉద్దేశించి ఆ రోజు తర్పణాలు వదిలిపెట్టాలి। ఇక్కడ నుంచి ఇంకా ఉత్తరాయణం ప్రారంభమవుతుంది। ఎల్లుడి నుంచి మన సంకల్పాలు ఉత్తరాయణం చెప్తూ ఉంటాం కాబట్టి ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలని అందరూ కూడా శాస్త్రీయంగా నడుపుకోండి। అలాగే కనుమ నాడు మరి ఇంకా రైతులందరూ కూడా ఏంటంటే వాళ్ళ వ్యవసాయ పనులు పూర్తయి లాభదాయకంగా అందరూ చేరారు కాబట్టి అందరూ ఒక చోట చేరి వాళ్ళు వినోదాల కోసం సరదాగా కోడి పందాలని, ఎడ్ల పోటీలు అనేవి చేసుకుంటూ ఉంటారు। కాబట్టి వీటన్నిటినీ కూడా మనం శాస్త్రీయంగా నడుపుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఈ పండుగలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా నడుపుకునే ప్రయత్నంలో మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏవైతే మరి విధానాలు ఉన్నాయో, ప్రాచీనంగా పల్లెటూళ్ళలో వీటి మీద ఏదైతే విధానాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా తెలుసుకుని వాటిని అనుష్ఠించడంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి। వాటినన్నింటినీ కూడా తెలుసుకుంటారు, అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తూ ఆ విధానాలని తెలుసుకోవడం కోసం చెప్పేసి ప్రత్యేకంగా మీరందరూ కూడా మీ ప్రయత్నాలన్నింటినీ కూడా సాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఇక ఈ రోజు ఉన్నటువంటి గోచార ఫలితాలు చూద్దాం। మేషరాశి, మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సవ్యంగా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి। అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు, లాభదాయకమైన ఫలితాలు పొందుతారు। అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అంతా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి। భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది। అయినప్పటికీ కూడా అన్ని పనులను కూడా సానుకూలంగా మారల్చుకుంటూ ముందుకు వెళ్తారు। ఒకటో పాదం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు। వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది। ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది।
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తిక 2, 3, 4 పాదాలు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకునే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళు మరి అన్ని పనులు కూడా ఈ రోజున మృగశిర 1, 2 పాదాల వాళ్ళు తెలివిగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈ రోజున కొంచెం ఇబ్బందికరమైన వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా మొత్తం మీద అన్నింటినీ తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ సానుకూల స్థితిని పొందడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి ఎన్నో లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయని చెప్పి సూచిస్తూ ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజు అన్ని పనులు కూడా కొంచెం చికాకు నడిపించే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున మీకున్న పరిస్థితులను బట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. కొత్త వ్యవహారాలు తొలగిపోకండి. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి. అభివృద్ధి పదమై ప్రయాణం చేస్తారు. మరి ఆర్థిక విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. కానీ మధ్యలో చిన్న సమస్యలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మరి అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని పనులు కూడా కొంచెం చికాకుగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ నిర్ణయాలు జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మీ కార్యక్రమాలను కూడా చాలా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. జాగ్రత్త పడనటువంటి సింహరాశి వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, వ్యవహార విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే దూకుడుగా ఉంటారో, ఎవరైతే కోపావేశాలతో ఉంటారో వాళ్ళు, అటువంటి సింహరాశి వాళ్ళు కుటుంబపరంగా, సామాజిక పరంగా, తోటి ఉద్యోగుల ద్వారా కూడా అవమానాలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తూ తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా నడుస్తూ ఉంటాయి. స్నేహితుల ద్వారా కొంచెం చిన్న చికాకులు ఉన్న వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా స్పందిస్తూ ఉంటారు. చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. షష్ఠ శుక్రుడు ప్రభావం కుటుంబ వ్యవహారాల్లో అప్పుడప్పుడు చిన్న సమస్యల దగ్గర తీసే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ వ్యవహారాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి విషయాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మీకు బాగా మంచి సూచనలు, సలహాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ప్రయత్నాల కోసం మంచి లాభాలు ఉంటాయి.
ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా తెలివిగా సాధిస్తారు. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తులారాశి ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పనులు ఎప్పుడు చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఎవరితో ఎట్లా వ్యవహరించాలి, అన్ని కార్యక్రమాలని స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎట్లా చేయాలి, వీటిలన్నింటిలోనూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళేందుకు ఒక ఆలోచన తీరుతో ముందుకు వెళ్తారు. ఒక పగడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. బంధుమిత్రుల యొక్క రాకపోకల్లో మీకు చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్త పడించి ఎంతో లాభాలు అందుకునే అవకాశం కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకోవడానికి ఈ రోజున గ్రహచారం చాలా బుద్ధి కుశలతని అనుకూలించేలాగా బుధ శుక్ర సంచారం బాగా అనుకూలంగా ఉంది. అందులో విజయాలు సాధిస్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లాభాలు అందుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడిచే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. అన్ని విషయాలను కూడా చాలా చక్కగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. అందరూ కూడా సహకారం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలతో వాళ్ళతో కలిసి చేసేటువంటి ఆనందకరమైన వాతావరణంలో ఈరోజున కాలక్షేపం జరుగుతుంది. తర్వాత ఈ రాశి చెందిన 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈరోజున అన్ని విషయాలను కూడా ప్రోగ్రెస్ బాగా ఉండే అవకాశం ఉంది. ధనురాశి బహు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపార విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీకు సంబంధించినటువంటి ప్రతి పని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పనులు వాయిదా వేసే లక్షణం వదిలేయాలి. అలా అని ప్రతి పనికి కూడా తొందరపడి ముందుకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కొత్త ప్రణాళికలు చేయడం కంటే రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. మూలా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు బాగా చేసుకుంటారు. కొత్త పనులు చేయదని చెప్పి సూచన. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకునే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత మరి ఈ రోజున మీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. మకర రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని, ఉద్యోగ వ్యాపార విషయంలో అధికారుల ద్వారా ఒత్తిడి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు అనుకూలం ఉంటుంది. మీరు కూడా కుటుంబ సభ్యుల మీద ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. వాళ్ళకి కావాల్సిన పనులు చేద్దామని ఉద్దేశం ఉంటారు. కానీ సమయం సానుకూలం కుదరక ఏదో తెలియని ఇబ్బందికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి
అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయి. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మీనరాశి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా బాగా నడుస్తుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం